హలో అండి. అందరికీ ఓం నమ శివాయ. అందరూ బావుండాలి. అందులో మేముండాలని శివుడినైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడనైతే మా వారు అర్చన టికెట్ తీసుకుంటున్నారు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎందుకో సపోర్ట్ చేయడం అయితే చాలా తగ్గింది. సో, ఎందుకో ఏమో తెలవదు. ఫుల్ వీడియో కూడా చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఇక్కడ దేవుడినైతే కోరుకుంటున్నా. ఓకేనా. ఇక్కడనైతే మేము అర్చన టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మేము కూర్చున్న ప్రదేశం అయితే ఇక్కడనే. బాబు అంగి తీసేయాలి అంటే షర్ట్ అయితే తీసేసిండు మా వారు. నాయన శివయ్య బనీన్ కూడా ఉండొద్దు, బనీన్ కూడా తీయాలి అని అంటే తీస్తాను. అలా కాలం అయితే కూర్చున్నాం మేము. ఇక్కడనైతే అర్చన కోసం ప్రిపేర్ అయినాము, కూర్చున్నాము. అర్చన అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ చిన్న చిన్న దేవుళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ వేరు ఆ దేవుళ్ళ దగ్గర పూజ చేస్తున్నాం. లాస్ట్ కార్తీక మాస సోమవారం కదా, చాలా అంటే చాలామంది భక్తులు ఉన్నారు. ఇలా భక్తులు ఉంటే నాకైతే చాలా ఇష్టం, చాలామంది ఉంటే. ఇక్కడైతే వత్తులు కాలుస్తున్నా అన్నది లాస్ట్ సోమవారం కాబట్టి వత్తులు అయితే కాలుస్తున్నా. మీరు మీ ఇంటి చుట్టూ అంటే మీ దగ్గరలో ఉన్న ఏ గుడికి వెళ్ళి ఇలా వత్తులు కాల్చారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక నేను అన్ని కొబ్బరికాయ కొట్టిన, కుంకుమ, పసుపు, పువ్వులు అండ్ వత్తులు అయితే కాల్చేసిన. మా వారు అగరవత్తులు ఉన్నాయి బ్యాగ్లో, అవి కాల్చావా అంటే అప్పుడు గుర్తు చేస్తే అవి కూడా కాలుస్తున్నా అన్నట్టు. సో, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అండ్ స్పెషల్గా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మన వీడియోస్ అయితే చేయండి. ఎందుకంటే చాలా దూరం నుంచి మన వీడియోస్ చూస్తారు, తెలుసు నాకు. సో, ఎందుకంటే మీరు లైవ్లో చెప్తారు కాబట్టి. ఎక్కడున్నా సరే ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే ఈ శివుడిని అయితే అక్కడ నుంచి ఖచ్చితంగా మొక్కుకోండి. గట్టిగా నమ్మండి. ఏ దేవుని నమ్మినా మనస్ఫూర్తిగా మనసారా ఇలా మీరు మొక్కండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరదని చెప్పను. అండ్ మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఏ దేవుడు అంటే ఇష్టమో మీకు తెలుసు కదా. తెలియని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో, మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయాలి. ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు ఈ ప్లేస్ సరిపోవట్లే, అంతా చాలా అంటే చాలామంది ఉన్నారు. ఎర్లీ మార్నింగే కదా, ఇంకొంచెం తక్కువ ఉన్నారు. సో, అయ్యగారు అంటున్నాడు 10 తర్వాత ఇంకా చాలామంది భక్తులు వస్తారమ్మా అని. మీరు ఇంకెంత ఎర్లీగా వచ్చినందుకు మీకు ఇంకా తొందరగా దర్శనం అయిపోయింది అని చెప్తున్నారు అన్నట్టు. ఓకేనా. మీరు ఎక్కడి నుంచి చూసినా మీరు ఏ దేవుణ్ణి గట్టిగా నమ్మండి. ఏదో ఒక దేవుణ్ణి ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు లేడు అని అనకూడదు. ఓకేనా. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి చెప్తున్నా, మనసారా మనస్ఫూర్తిగా మొక్కుకోండి, ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.